హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీ. వెల్కమ్ టు 4E ఛానల్. ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్ని విజిట్ చేద్దాం రండి. Good morning, sir. Hey, good morning, Anu. How are you, sir? I'm good. Sir, she is Sri from 4E channel. She wanted to know. Hi, Sri. She was asking about our EV training program. EV training program. Yes. Okay, you are there. You can explain her, right? Yes, sir, but she wanted to know about entire thing in Telugu only. So you want information on in Telugu? సార్ ప్లీజ్. మా వ్యూయర్స్ అందరూ తెలుగు వాళ్ళు సార్, వాళ్ళ కోసం తెలుగులో. Definitely. కూర్చోండి చెప్తాను. ఓకే అను, ఐ హ్యాండిల్ ఇట్. Good day, sir. Bye. Bye, Shri. చెప్పండి శ్రీ గారు. మిమ్మల్ని విశ్వనాథ్ గారు అనాలా లేకపోతే విశ్వ గారు అని అనాలా? మీరు ఎలా కంఫర్ట్ అయితే అలా పిలవండి. దట్ ఈస్ ఓకే. మాకు కొంచెం అయితే ఈవీ క్రేజ్ ఎవల్యూషన్ ట్రైనింగ్ కోసం కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్ కోసం డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన చాలా డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో ఈ డిమాండ్ ఇప్పుడు క్రియేట్ అవుతుందే కాకుండా ఫ్యూచర్లో కూడా చాలా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. ప్రతిరోజు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఈ డిమాండ్ పెరుగుతున్నప్పుడు దాని యొక్క వాడకం, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం ఉన్నప్పుడు దానిలో ఇష్యూస్ కానివ్వండి, టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, వాటి అనేది హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. బట్ దానికి తగ్గట్టుగా మన దగ్గర మ్యాన్ పవర్ ఉందా అంటే లేదు. సో అలాంటప్పుడు ఆ మ్యాన్ పవర్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, రాబోతున్న ఈ ఈవీ విప్లవం ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళాలి అంటే ఏ రిసోర్స్ని మనం ట్రైన్ చేసుకోవాలో, మ్యాన్ పవర్ని రెడీ చేసుకోవాలో అనే దానికోసం ఆలోచిస్తూ ఈ పర్టికులర్ ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేసాం, ఇన్స్టిట్యూట్ అనేది. అయితే దీనిలో ముఖ్యంగా మేము ఆలోచిస్తున్నది ఏంటంటే రోజు రోజుకి నిరుద్యోగ యువత పెరిగిపోతా ఉంది. ఆ నిరుద్యోగ యువతకు ఎట్లాంటి ఒక ఉపాధి అవకాశం కల్పించవచ్చు, ఎలా వాళ్ళని వాళ్ళ కాళ్ళపై నిలబడేటట్టు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఇప్పుడు నిరుద్యోగ యువత పెరుగుతున్నారు, బట్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడే కదా వాళ్ళు స్టాండర్డ్ గా మార్కెట్ లో నిలబడగలుగుతారు. వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ ఫ్యామిలీస్నే కాకుండా మన దేశంలో ఏదైతే పేదరికం నిర్మూలన ఇవన్నీ మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటామో అవన్నీ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సింపుల్ గా ఒక చిన్న జాబ్ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం క్రియేట్ చేసినప్పుడే. అదే అది ఉద్యోగం అవ్వచ్చు, లేదా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్టు తయారు చేసేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కావచ్చు. దానికోసం ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాం. ఇకపోతే మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ప్రతి ఏరియాలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. ఈ పెరుగుతున్న డిమాండ్ ఏదైతే ఉందో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే బెస్ట్ ఆప్షన్ ఇస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ రంగంలోకి మన రాయల్ ఈవీ కంపెనీతో పాటు అనేక కంపెనీస్ కూడా ఈ మార్కెట్ లోకి రావడం జరుగుతూ ఉంది. సో అన్ని పెట్రోల్ వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ గా త్వరలోనే మారిపోతా ఉన్నాయి. సో ఆ మారిపోతున్న వెహికల్ సర్వీస్ ఇవ్వడానికి కావాల్సిన మ్యాన్ పవర్, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన రీసోర్స్ అనేది మన దగ్గర లేదు కనుక ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం దాన్ని ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనే దాని మీద మేము ఫోకస్ చేస్తాం. అవునండి, ఇక్కడికి వస్తే మాకు రాయల్ ఈవీ బోర్డు కనిపిస్తుంది, అక్కడ ఇన్స్టిట్యూట్ లో చూస్తే మాకు ఈవీ క్రేజ్ బోర్డు కనిపిస్తుంది. ఏంటి రెండు అసలు? శ్రీ గారు, బేసికల్ గా ఏంటంటే రాయల్ ఈవీ అనే కంపెనీ ఏదైతే ఉందో మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 6 years నుంచి మేము ఉన్నాం. డిఫరెంట్ మోడల్ వెహికల్స్ అన్ని తయారు చేస్తాం. అయితే మాకు మ్యాన్ పవర్ కావాలన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో దొరకడం చాలా కష్టం అవుతుంది. ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ గ్యాప్ను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దెన్ దీనికోసం సొల్యూషన్గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పర్సనల్ లెవెల్గా ఈవీ క్రేజ్ అనే సంస్థను నెలకొల్పడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈవీ క్రేజ్ అనేది బేసికల్గా రాయల్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటుగా మార్కెట్ లో ఉన్న అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వచ్చేటటువంటి ఇష్యూస్ కూడా హ్యాండిల్ చేసే విధంగా మేము రాయల్ ఈవీ వెహికల్సే కాకుండా అదర్ వెహికల్స్ కూడా ట్రీట్ చేసే విధంగా, రిపేర్ చేసే విధంగా, హ్యాండిల్ చేసే విధంగా ఈవీ క్రేజ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసాం. మేము కూడా ఈ మధ్య చాలా వెళ్తున్నాము సోషల్ మీడియాలో కానీ, చాలా కంపెనీస్ ఏంటంటే సర్వీస్ లేక కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు అనేసి. మరి మీ వైపు నుండి దానికి సొల్యూషన్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బేసికల్ గా మేము చెప్పాలంటే రాయల్ ఈవీలో ఈ సర్వీస్ ఇష్యూస్ అనేవి మేము హ్యాండిల్ ఎలా చేయాలి, ఏ విధంగా మన కస్టమర్ రెస్పాన్స్ ఇమీడియట్ గా మేము క్లోజ్ చేయాలి, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం. రాయల్ ఈవీలో అంతా టెక్నికల్ సిస్టమ్ ఫార్మాట్ లో ఉంటుంది. మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ కన్నా సిస్టమ్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో మెయిన్ గా చెప్పాలనుకుంటే ఏంటంటే, కానీ అన్ని కంపెనీస్ లో ఇది లేకపోవడం వల్ల అన్ని కంపెనీస్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వెహికల్స్ పెరుగుతూ ఉంటాయండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఫ్యూచర్ ఉన్న ఇండస్ట్రీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అన్ని కంపెనీస్ వస్తూ ఉన్నాయి.
ప్రతి పెట్రోల్ బండి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ కింద మారాలి. ఇందాక చెప్పినట్టుగా మారేటప్పుడు అందులో ఇచ్చే ఇష్యూస్ కూడా అన్నీ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని సర్వీస్ సెంటర్స్ మనం పెంచాల్సి ఉంటుంది. ఆ సర్వీస్ సెంటర్స్ ఎలా పెంచాలి ఏంటి అనే ఆలోచనతో మ్యాన్ పవర్ కూడా సర్వీస్ సెంటర్ హ్యాండిల్ చేయడానికి కావాలి. అందుకనే ఈ ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్లో మేము ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినటువంటి పూర్తి ట్రైనింగ్ అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం. వెరీ గుడ్ ఏం కాదులేండి, కానీ అంటే మనం ఇప్పుడు నివసిస్తున్న ప్రపంచం పూర్తిగా కలుషితం అయిపోతుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం కలుషితం లేని ఫ్యూచర్ జనరేషన్స్ కలుషితంగా లేని స్వచ్ఛమైన ఈ ప్రపంచాన్ని ఇవ్వాలి అంటే ఈవీ అనేది ఒక మార్గం పర్యావరణం పరిరక్షించాలి. సో అందులో భాగంగా కూడా ఏంటంటే ఒక మంచి ఇనిషియేటివ్ తో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఈవీ క్రేజ్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అవును సార్, మీరు అన్నట్టు కాలుష్యం అనేది ఒక పెద్ద సమస్య ఈ రోజుల్లోని. కరెక్ట్. సో ఏంటంటే దాన్ని నిర్మూలించాలంటే ఈవీ అనేది తప్పనిసరిగా ఉండాలి మనకి. మా వ్యూవర్స్ కోసం, మా కోసం ఈ ఈవీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఇంకొంచెం బ్రీఫ్గా ఏం చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఈ నిరుద్యోగ యువత కానివ్వండి, వాళ్ళకి ఒక మంచి అవకాశం కల్పించడం సంబంధించి కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్లో వస్తున్న డిమాండ్ తగ్గట్టుగా మనం రెడీ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే పొల్యూషన్ పెరుగుతూ ఉంది, ఆ పొల్యూషన్ ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు, ఎంతో కొంత పాట మనం కూడా దాంట్లో యాక్టివ్గా తీసుకునేందుకు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఈ ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్లో మేజర్గా మేము 7 విషయాలపై ఫోకస్ చేస్తామండి. ఈ 7 విషయాలు ముఖ్యంగా ఏంటంటే, మొదటిది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి 2 వీలర్స్ లో వెహికల్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, దాని సర్వీస్ ఎప్పుడెప్పుడు చేయించాల్సి ఉంటుంది, అంటే A to Z దాని మెయింటెనెన్స్ ఎలా చేయాలని మొదటిగా నేర్పిస్తాం. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఆ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్ అనేటప్పుడు మన పెట్రోల్ బండి కావచ్చు, ఏ బండి అయినా సరే ఇష్యూస్ అనేవి కామన్గా వస్తాయండి. వచ్చేటప్పుడు దాన్ని కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయకపోతే అది ఇంకా పెద్దదై మొత్తం వెహికల్కి అది ఎఫెక్ట్ అవుతుందండి. అలా కాకుండా వచ్చిన ఇష్యూని ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ లేలో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి అనేది కూడా మనం నేర్పిస్తామండి. అండ్ అయితే మూడో పాయింట్ వచ్చేసి ఆయన నేర్పించే ప్రాసెస్లో ఎలక్ట్రిక్ వెహికల్ చాలా రకాల కాంపోనెంట్స్ ఉంటాయండి. మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ మన ఓన్ బ్యాటరీ అండి. లిథియం ఫెర్రోఫాస్ఫేట్ లేటెస్ట్ టెక్నాలజీ బ్యాటరీ రాయల్ ఈవీ వెహికల్స్ లో వాడతాం. సో బ్యాటరీ పైన మేము చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో కాంపోనెంట్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఇస్తామండి. మూడో ఆప్షన్ కింద అంటే మోటార్ రిపేర్ అండ్ సర్వీసెస్ కానివ్వండి, చార్జర్ రిపేర్ అండ్ సర్వీసెస్ కానివ్వండి, బ్యాటరీ రిపేర్ అండ్ సర్వీసెస్, ఇట్లా కాంపోనెంట్ వైజ్ కూడా ట్రైనింగ్ మేము ప్రొవైడ్ చేస్తామండి. నాలుగో పాయింట్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటారు ఓకే, బట్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోవాలి, ఏ విధంగా వాళ్ళు దాని నుంచి ఇన్కమ్ సంపాదించాలి అనే దానిపైన కూడా మాకు ఫోకస్ ఉంటుందండి. దానికోసం వాళ్ళకి ఏవి ఆపర్చునిటీస్ వాళ్ళ కోసం ఉన్నాయో అనే నాలెడ్జ్ కూడా మేము షేర్ చేయడం జరుగుతుంది. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా మా ఇండస్ట్రీకి మా కంపెనీకి మ్యాన్ పవర్ కావాలన్నా దొరకట్లేదండి ఈ స్కిల్ సెట్ ఉన్న పీపుల్. సో అందుకని మేము స్పెసిఫిక్గా ఏం చూస్తున్నామంటే మా ఇండస్ట్రీ, మా కంపెనీ, మా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ లో మ్యాన్ పవర్ కూడా కావాలి కనుక దానికి సంబంధించి కూడా మేము వెతుకుతా ఉన్నామండి. ఆ వెతికే అవసరం లేకుండా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైన్ అయిన పీపుల్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా చూస్తున్నాం. ఇది 5th ఆప్షన్. 6th ఆప్షన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఈ రాయల్ ఈవీ వెహికల్సే కాకుండా, మా కంపెనీ వెహికల్సే కాకుండా మార్కెట్ లో అనేక రకమైన కంపెనీ వెహికల్స్ కూడా ఉన్నాయి కదండి, వాటన్నిటిని రిపేర్ చేస్తూ ఉంటారు. అది రిపేర్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా పార్ట్ టైం గా కూడా చేసుకోవచ్చు. సో పార్ట్ టైం గా ఎప్పుడైతే ఎవరైనా కోర్స్ నేర్చుకుంటారో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్కమ్ క్రియేట్ చేయడం కోసం మేము రాయల్ ఈవీ వెహికల్స్ ని ఎటువంటి పెట్టుబడి లేకుండా, అంటే డీలర్షిప్ పెట్టారనుకోండి, వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్, కొంత అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది, వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ ట్రైనింగ్ లో ప్రోగ్రామ్ లోకి వచ్చే వాళ్ళు చాలా అంటే బిలో మిడిల్ క్లాస్ పీపుల్, లేకపోతే మంచి ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళు వస్తారండి. వాళ్ళకి ఎటువంటి పెట్టుబడి లేకుండా మేము ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో, ఈవెన్ ఇంట్రెస్ట్ పెద్ద అంటే అబోవ్ ఇన్కమ్ లెవెల్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు కూడా, అంటే మంచి అమౌంట్స్ ఉన్న వాళ్ళు, ఆస్తి పనులు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తారండి. కానీ వాళ్ళకి ఎటువంటి పెట్టుబడి లేకుండా పార్ట్ టైం గా జాబ్ చేస్తూ మినిమం 15,000 నుంచి 30,000 వరకు సంపాదించేటట్టు రాయల్ ఈవీ వెహికల్స్ ప్రమోట్ చేయడం ద్వారా దానిలో వచ్చే రిఫరెన్స్ బోనస్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి 15,000 నుంచి 30,000 వరకు వస్తాయి. సో ఆ అవకాశం కలిగించడం కావచ్చు. 7వ మేజర్ ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా సర్వీస్ సెంటర్ ఓపెన్ చేద్దాం, లేకపోతే రాయల్ ఈవీ షోరూమ్ ఓపెన్ చేద్దాం, దానికి కొంత పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడి రిలేటెడ్
వాళ్ళు ఏ విధంగా బ్యాంక్ని అప్రోచ్ అవ్వాలి, దానికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మేము కంప్లీట్గా మా వైపు నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ లైక్ ముద్రా లోన్ కానివ్వండి, స్టాండప్ ఇండియా కానివ్వండి, ఇట్లాంటి చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి యాప్ట్ అయ్యే విధంగా తయారు చేసి లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సార్ మా వ్యూయర్స్ కోసం ఇంకొకసారి చెప్తారా? షూర్ అండి, ఫాస్ట్గా చెప్తాను. ఓకే సార్. ఓకే, ఈ ఈవిక్రేజ్ ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్లో మేజర్గా మేము 7 విషయాలపైన ఫోకస్ చేస్తామండి. మొదటి విషయం వచ్చేసి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది కంప్లీట్గా మీకు నేర్పించబడదు. రెండోది, ఆ మెయింటైన్ చేసే వెహికల్లో ఏవైతే ఇష్యూస్ వస్తాయో ఆ ఇష్యూస్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, దాని రిపేర్ ఎలా చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా సెకండ్ లెవెల్లో చెప్పడం జరుగుతుంది. మూడో విషయం వచ్చేసేటప్పటికి కాంపోనెంట్ లెవెల్, అంటే మోటార్, బ్యాటరీ, చార్జర్ లాంటి కాంపోనెంట్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని. నాలుగోది, ఒకవేళ మీరు ఎవరైనా బిజినెస్ సెటప్ చేయాలనుకుంటే దాని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలని చెప్పడం జరుగుతుంది. ఐదోది వచ్చేసి ఏంటంటే మీరు మా ఇండస్ట్రీలో మా కంపెనీతో పాటు మాతో పాటు వర్క్ చేయడానికి అవకాశం మీకు ఉంటుంది. అయితే అగైన్ ఓన్లీ సూటబుల్ అండ్ టాప్ లెవెల్ క్యాండిడేట్స్. మీరు డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి ట్రైనింగ్ అటెండ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి, దానివల్ల మా ఇండస్ట్రీలో ఉపయోగం ఉంటుంది, మీకు ఆపర్చునిటీ ఉంటాయి. లేదు అంటే అదర్ కంపెనీస్లో కూడా వేకెన్సీస్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది, మీ రెజ్యూమేస్ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇది సర్టిఫైడ్ కోర్స్ కనుక మీకు ప్రయారిటీ ఉంటుందండి. దాంతో పాటుగానే 6వ పాయింట్ వచ్చి మా రాయల్ ఈవీ సంస్థ వెహికల్స్ ని మీరు ప్రమోట్ చేయడం ద్వారా పార్ట్ టైం లో కూడా మీరు 15 నుంచి 30,000 అనేది సంపాదించవచ్చు. 7వది అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు బిజినెస్ సెటప్ చేయాలనుకుంటే బిజినెస్ సంబంధించిన డాక్యుమెంటేషన్, డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు గవర్నమెంట్ లో ఉన్న బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, మీ ఆలోచన చాలా బాగుంది, నిరుద్యోగ యువతకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. కానీ నాకు ఇందులో ఒక డౌట్ ఉందండి. చెప్పండి. అంటే ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మీ రాయల్ ఈవీ వెహికల్స్ మాత్రమే చేయాలా? లేదండి, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి రాయల్ ఈవీకి ఎటువంటి సంబంధం లేదు. రాయల్ ఈవీ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి సపోర్ట్ చేస్తుందండి. ఓకే, ఇండస్ట్రియల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా చేయాలి, ఇండస్ట్రీలో ప్రతి కాంపోనెంట్లు ఎలా చేయాలి అనేది మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయల్ ఈవీ వెహికల్స్ డెఫినెట్గా ఎక్కడైనా అమ్ముడిపోయినప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇంజనీర్ లేరు అనే లేకుండా ప్రతి ఏరియాలో ఒక సర్వీస్ టెక్నీషియన్ ఉండేటట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుంది ఈవీక్రేజ్. దాంతోపాటు ఈవీక్రేజ్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ రాయల్ ఈవీ వెహికల్స్ కాదండి, ఎనీ వెహికల్, ఏ కంపెనీ వెహికల్ అయినా సరే రిపేర్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేయడం ఈవీక్రేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మిగిలిన కంపెనీస్ కి స్పేస్ మరి అవేలా సార్? బేసికల్ గా మేజర్ 80% ఆఫ్ ది వెహికల్స్ అన్ని కూడా కామన్ కాంపోనెంట్స్ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి సర్వీస్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, కంపెనీ వైపు నుంచి ఈవీక్రేజ్ వాళ్ళ వైపు నుంచే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. స్పేస్ ఇవన్నీ కూడా మా వైపు నుంచి అదర్ కంపెనీస్ ఉన్నాయండి, డైరెక్ట్ గా మేమే రిఫర్ చేస్తాము. సో అన్ని విధాలుగా, అంటే మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలా అయితే నిరుద్యోగ యువతకి ఇది చాలా హెల్ప్ అవుతుంది సార్. అవును. మీ ఇన్స్టిట్యూట్ లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? బేసికల్ గా మా ఇన్స్టిట్యూట్ లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి క్వశ్చన్ అండి. వేరే ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయండి? వేరే ఇన్స్టిట్యూట్స్ అంటే ఆలోచిస్తున్నారా? లేదండి. సౌత్ ఇండియాలోనే, ఎంటైర్ సౌత్ ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రైనింగ్ కంప్లీట్ నాలెడ్జ్ తో పాటు, పూర్తి మెటీరియల్ తో పాటు, ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తో పాటు ఉన్నటువంటి ఏకైక సంస్థ ఈవీక్రేజ్. దీంతో పాటు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో కంప్లీట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ టూర్ తో సహా ప్రొవైడ్ చేయగలిగే ఏకైక ఇన్స్టిట్యూట్ ఈవీక్రేజ్ అండి. సో ఈవీక్రేజ్ అనే సంస్థ మీకు అన్ని విధాలుగా A to Z అన్ని ఒకే ప్లాట్ఫామ్ పైన ఏర్పాటు చేసాం. ఫ్యూచర్ లో ఇన్స్టిట్యూట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కదా సార్? 100% వస్తాయండి, మేము దానికి ప్రిపేర్డ్ గానే ఉన్నాం. కానీ ఇన్స్టిట్యూట్ అనేది ఇండస్ట్రీతో పాటు ఉన్న ఇన్స్టిట్యూట్ ఎన్ని ఉన్నాయి? ఒక్క ఈవీక్రేజ్ మాత్రమే. మరి దీనికి సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా సార్? ఆఫ్ కోర్స్ అండి, సర్టిఫికేషన్ ఉంటుంది కదా, అందుకనే కదా మీరు అదర్ కంపెనీస్ కూడా డెఫినెట్ గా దీనిలో మీరు వెళ్ళొచ్చు. మరి కోర్స్ ఫీజ్ డీటెయిల్స్ అవి? కోర్స్ ఫీజ్, ఎస్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. కోర్స్ ఫీజ్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మీకు ఈ కోర్స్ అనేది యాక్చువల్ గా ఈ కోర్స్ ఫీజ్ వచ్చి 24,999 రూపాయలు అండి, అంటే 24,999 అండి, 999 రూపీస్. దీనిలో డిస్కౌంట్
5,000 రూపీస్ వస్తుందండి. ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చి 19,999 అండి. 19,999 రూపాయలకి ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్కౌంట్ కూడా ఇస్తారా సార్? ఆఫ్ కోర్స్ అండి, ఎందుకంటే అందరూ అఫోర్డ్ చేయలేరు. మా ఉద్దేశం అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంటండి? కోర్స్ డ్యూరేషన్ అనేది బేసికల్గా ఏంటంటే 20 నుంచి 30 రోజుల పాటు ఉంటుందండి, ఇంక్లూడింగ్ కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే నెల రోజుల పాటు పూర్తిగా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినట్టు పూర్తి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అండ్ మేజర్గా మా ఫోకస్ అంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ప్రాక్టికల్గా మీరు మీ చేతులతో స్వయంగా ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేస్తారు. మరి ఈ కోర్స్కి ఎవరెవరు వస్తూ ఉంటారు, ఎలాంటి వాళ్ళు వస్తారు? అంటే బేసికల్గా ఈ కోర్స్కి కొంత ఆల్రెడీ అవగాహన ఎలక్ట్రానిక్స్ పైన కొంత అవగాహన ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, మెకానికల్ పైన అవగాహన ఉన్న వాళ్ళు వస్తారు. కొంతమంది మ్యాక్సిమం % అయితే దీనిపైన ఎటువంటి అవగాహన లేకుండా వస్తారండి. అయితే మా దాంట్లో ఈ కోర్సులోని 2 ఆస్పెక్ట్స్ మేము మేజర్గా కవర్ చేస్తా ఉన్నాము. మొదటిది వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్డ్ కోర్స్ అండి. ఎవరికైతే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుందో, బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో వెళ్ళొచ్చు. లేదా అట్లా కాదు, నాకు బేసిక్ లెవెల్ నుంచి కావాలి, పూర్తిగా కావాలనుకునే వాళ్ళకైతే ఈ కోర్స్ అనేది ఇన్ డెప్త్ కాంపోనెంట్ లెవెల్లో ఉంటుంది. కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది ఉంటుందండి. బోత్ ది కోర్సెస్ ఆర్ అవైలబుల్. అవగాహన ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ అండి, అవగాహన ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇద్దరికి కూడా మేము ఈ కోర్స్ ద్వారా పూర్తి నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాం. మరి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇనిషియల్ గా మేము ఇన్స్టిట్యూట్స్ విశాఖపట్నంలోని పెందుర్తిలో ఇనిషియేట్ చేయడం జరిగింది. మీరు ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి వచ్చారు కదా, చాలా ఉందండి ఇన్స్టిట్యూట్? బాగుంది సార్. బాగుందా? సో ఆ ఇన్స్టిట్యూట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మాతో చాలా మంది ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు, అండర్ డిస్కషన్ లో ఉంది. నెక్స్ట్ 3 months లో డెఫినెట్ గా ఎంటైర్ స్టేట్ మొత్తం అంతా కూడా స్టేట్ లో ప్రతి జిల్లాలో కూడా మా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. లోకల్లో ఎవరైనా నేర్చుకోవడానికి వస్తే ఓకే సార్, మరి బయట లొకేషన్ నుండి నేర్చుకోవడానికి వస్తే వాళ్ళకి అకామిడేషన్ కానీ డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు బయట లొకేషన్ కూడా చాలా మంది వస్తూ ఉంటారండి. లాస్ట్ బ్యాచ్ లో మాకు విశాఖపట్నం, తిరుపతి నుంచి, నెల్లూరు నుంచి కూడా వచ్చారండి. సో వాళ్ళందరికీ మేము బేసికల్ గా ఏంటంటే ఇక్కడ లోకల్లో ఇన్స్టిట్యూట్ పక్కన ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో వాటిలో హ్యాపీగా వాళ్ళు ఉండవచ్చు అండి. దానికి సంబంధించి అక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళు నచ్చిన దగ్గర వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అండి. అయితే మా ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడు కూడా ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియాస్ లో మాత్రమే సెటప్ చేయడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. 100% ఈజీగా ఉంటుంది. 1 month కోర్స్ అన్నారు, బాగానే ఉంది. ఈ 1 month తర్వాత వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ మీరు ఇస్తారు? సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇందాక చెప్పినట్టుగా ఏ ఎలక్ట్రిక్ 2 wheelers రిలేటెడ్ అయినా కావచ్చు 80% ఆఫ్ ద కాంపోనెంట్స్ అన్ని ఒకేలా ఉంటాయి కదా, దానికి సంబంధించి పూర్తిగా స్పేస్ ఇవన్నీ కూడా మేమే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈవెన్ 1 month ట్రైనింగ్ పూర్తిగా తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆన్ గ్రౌండ్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. దీనికోసం మేము స్వయంగా ఈవీ క్రేజ్ వాళ్ళమే ట్రైనింగ్ వాళ్ళ కోసం స్పెసిఫిక్ గా కాల్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తాం. ఈ కాల్ సెంటర్ లో బేసికల్ గా ఏముంటుందంటే ఎవరైతే ట్రైనింగ్ పొందుంటారో వాళ్ళు ఏదైనా వెహికల్ రిపేర్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా, ఈవెన్ ఆఫ్టర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా మనలాంటి వాళ్ళకి చాలా విషయాలు కనబడతా ఉంటాం, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా. సో వాళ్ళు గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఈ కాల్ సెంటర్ పీపుల్ కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవచ్చు. అంటే వీడియో కాల్ ద్వారానే కూడా వాళ్ళు డైరెక్ట్ గా మా సర్వీస్ మేనేజర్స్ కనెక్ట్ లో ఉంటారు. వీడియో కాల్ ద్వారా వాళ్ళ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతుంది. అండ్ ఇది ఫుల్ ఫ్లెజ్డ్ కాల్ సెంటర్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ ఈవీ క్రేజ్ ట్రైనింగ్ స్టూడెంట్స్ కి మాత్రమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశ్వ గారు. మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మాకు మా వ్యూవర్స్ కూడా. చూసారు కదా వ్యూవర్స్, మీరు సొంతంగా సర్వీస్ సెంటర్ పెట్టాలనుకున్నా, లేదా ఈవీలో జాబ్స్ చేయాలనుకున్నా, లేకపోతే పార్ట్ టైం గా ఇన్కమ్ మీరు ఎర్న్ చేయాలనుకున్నా సరే ఇంకెందుకు లేటు, మన ఈవీ క్రేజ్ వారి ఎవల్యూషన్ ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాల్సిందే. ఓకే సార్, మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఓకే వ్యూవర్స్, మనం ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మా ఈ 4E ఛానల్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you.